గౌతమ్, సింధు వల్ల నువ్వేమైనా ఇబ్బంది పడ్డావా? అవునంటీ, సింధు చాలా మిస్బిహేవ్ చేసింది. ఓ, సింధు మీద నీ అభిప్రాయం ఏమిటి? అభిప్రాయం అంటే సింధు జస్ట్ నా క్లాస్మేట్ ఆంటీ, అంతకు మించి తన మీద నాకు ఎలాంటి ఫీలింగ్స్ లేవు. సింధు నిన్ను లవ్ చేస్తుంది, ఆ విషయం నీకు తెలుసా? తెలుసు, ఈ మధ్యనే నాకు చెప్పింది. మరి దాని మీద నీ ఫీలింగ్స్ ఏమిటి? సింధు మిమ్మల్ని లవ్ చేసిందా ఆంటీ? నా కూతురు నన్ను లవ్ చేయటం ఏంటి? కూతురైతే లవ్ చేయకూడదా? అంటే నీ ఉద్దేశం ఏమిటి? ఏమీ లేదాంటీ, 17 ఇయర్స్ అనుబంధం మీది, మిమ్మల్ని అంకుల్ లవ్ చేయమనండి. అంతేగాని ఎవరో పరిచయం అయ్యాడు, వాడితో 1 ఇయర్ చదివాను, వాడిని లవ్ చేయటం అంటే కరెక్టా? నో, కరెక్ట్ కాదు. దానికి నువ్వంటే ఇష్టమయ్యా. నీకు ఇష్టమైతే చెప్పు, మీ పేరెంట్స్తో మాట్లాడి మీ పెళ్లి నేను చేస్తాను. ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఆంటీ, ఇఫ్ యూ డోంట్ మైండ్. మీ ప్రపోజల్ని రిజెక్ట్ చేస్తున్నందుకు ఐఎమ్ సారీ. నాకు లవ్ చేసే అంత ఇంట్రెస్ట్ లేదు, మ్యారేజ్ చేసుకునే వయసు అంతకన్నా లేదు. గౌతమ్, నిదానంగానే ఆలోచించు, తొందర ఏమీ లేదు. సరేనా? నేను వస్తాను. ఆంటీ, ఒక్క నిమిషం. ఏమిటి గౌతమ్? ఆంటీ, మీరు కిట్టి పార్టీలు, డ్యాన్స్ పార్టీలు అని తిరగటం, అంకులేమో డబ్బు బిజినెస్ అని ఆ ఊరికి ఈ ఊరికి తిరగటం, పాపం సింధు ప్రేమ కోసం పరితపించడం కరెక్ట్ కాదండి. ఇది కరెక్ట్ కాదు. మీరు సింధుని ప్రేమించుంటే సింధు ఎడ్యుకేషన్ని ప్రేమించుండేది. కానీ ఇప్పుడు ఈరోజు మాలాంటి వాళ్ళ వెంట ప్రేమ 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 అంటూ ఇలా తిరిగేది కాదు. తప్పు మీలో ఉందండి, తెలుసుకోండి. ఇప్పటికైనా సింధుని ప్రేమించడం నేర్చుకోండి. ఇలా చెప్తున్నందుకు ఐఎమ్ వెరీ సారీ ఆంటీ. ఓకే ఆంటీ, వెళ్ళొస్తాను.